సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు, ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి నిన్నటి ఎపిసోడ్లో స్నేహితులు, దైవం, ప్రేమ ఎలా ఉంటుందో, ఎట్లా ఏ స్థితుల్లో ఆ స్నేహతత్వం ఉంటుందో, ఆ ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దైవము, శత్రువులు. నిన్న దైవము, స్నేహితుల గురించి తెలుసుకున్నాం. అంటే స్నేహమే దైవము, ప్రేమ, దైవమే ప్రేమ. ఇప్పుడు దైవము, శత్రువులు. ఇంకా ఇక్కడ అడుగుతున్నారు ఏంటంటే అసలు ఇంకా మనం ఏ పాత్రలు, అంటే ఇప్పటివరకు చాలా మన జీవితంలో మన రిలేషన్స్లో ఎవరెవరు ఉన్నారో ఆ స్థితుల్లో ప్రేమతత్వం ఎలా ఉంటుంది, అంటే తల్లిదండ్రులు, పిల్లలు, తర్వాత ఇంకా ఇలా ఎన్ని రిలేషన్స్లో ఆ ప్రేమ ఉంటుంది అనేది తెలుసుకుంటూ వచ్చా కదా. ఇంకా ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రల్లో స్నేహితులు అయిపోయారు. ఇప్పుడు శత్రువుల గురించి ఎలా ఉంటుందని చెప్తున్నారు. నాకు శత్రువులు అంటే చాలా ఇష్టం. రామ్తా గారు చెప్తున్నారు ఇక్కడ. ఆయన యొక్క జీవితం, ఇప్పుడు ఈ బుక్ అంతా కూడా, ఈ పుస్తకం అంతా కూడా ఆయన జీవితంలో తను ఎలా ఆ ప్రేమ స్థితిని పొందారు, తను ఏ స్థితి నుంచి ఏ స్థితికి మారారు, అంటే అక్కడ తను స్వయంగా అనుభవించి తనలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని బయటికి తీసి తను ఒక దైవంగా మారి అది మనకి ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఏమీ ఆచరణ లేకుండా చెప్పట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే, ఇది నేను సాధించాను, నేను చేయగలిగాను, నేను మానవుడిగానే వచ్చాను, నేను చేసి దైవంగా మారాను, అలాగే మీలో కూడా ఆ స్థితులు ఉన్నాయి, మీరు కూడా మారండి అని మనకి ఈ బోధనలన్నీ మనకి, ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ జ్ఞానాన్ని తీసుకొని మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎవరితో ఎలా ఉంటున్నాము అనేది మనం తెలుసుకొని ఇక్కడ నేర్చుకోవడమే ఈ పుస్తకం ద్వారా మనం తీసుకోవాల్సిన జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన పైన మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామో, ఆచరణ చేస్తామో, అప్పుడు కూడా మనము అంత గొప్ప స్థితికి వెళ్తాం. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం. మరి మనం మెడిటేషన్లోకి వచ్చాము అంటేనే ఆధ్యాత్మికంగా మనం ఉన్నతంగా ఎదగాలని, మనమేంటో మనం తెలుసుకోవాలని, మన మూలమేంటో మనం కనుక్కోవాలని, మన మూల చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వాలని మనం వచ్చాము ఇక్కడికి, భూమి మీదకి. కానీ మనం అది మర్చిపోయి ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు మనకి ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. ఈ జ్ఞానం ద్వారా మీలో నిద్రాణంగా ఉన్న శక్తుల్ని మీరు మేల్కొల్పుకోండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు శత్రువులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా జీవితం అతి సాధారణంగా, అతి సామాన్యంగా కాక ఎన్నో సాహసాలు చేయడానికి ఓ అవకాశాన్ని ఈ శత్రువులే కల్పించారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నా జీవితం ఇప్పుడు ఈ స్థితికి రావడానికి నా శత్రువులే నాకు కారణం. ఎందుకంటే నేను మామూలుగా ఉండుంటే నార్మల్గా ఒక చిన్న పిల్లవాడిగా ఉండి ఏదో ఉద్యోగం చేసుకోనో అలా ఎలా సామాన్యంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడు నేను ఇన్ని సాహసాలు చేసి ఇంత గొప్ప వ్యక్తిగా మారడానికి నాకు అవకాశం కల్పించారు వాళ్ళు. ఆ కోణంలోంచి చూస్తే వాళ్ళే నా అసలైన ప్రేమికులు. అంటే ఎవరైతే నా ఎదుగుదలకి వాళ్ళు శత్రువులే అవ్వచ్చు, కారణమయ్యారో ఆ కోణంలోంచి చూస్తే వాళ్ళు నా ప్రేమికులు. ఇప్పుడు శత్రువులే ప్రేమికులయ్యారు.
అందుకే నా శత్రువులంటే నాకు ఎంతో గౌరవం. ఎన్నో సందర్భాలలో వాళ్ళని నేను మెచ్చుకున్నాను. అందుకే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేను ఎన్నో సందర్భాల్లో వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు ఎన్నోసార్లు వాళ్ళు కూడా నన్ను మెచ్చుకున్నారు. ఎంత శత్రువులైనా సరే ఎదుటి వాడిలో ఉన్న సాహసాన్ని చూస్తే అబ్బా వీడు మామూలు వాడు కాదురా అని చెప్పేసి అనుకుంటారు. మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము. శత్రువే కానీ శత్రువుని పొగుడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళల్లో ఉన్న ఆ క్వాలిటీని, అంటే వాళ్ళు ఆ శత్రువులుగా ఉన్న వాళ్ళ సాహసం ఎలాంటిది అనేది వాళ్ళు చూపించగలుగుతారు. అందుకే ఏం చెప్తున్నారంటే, వీ థాట్ ఏ లాట్ అబౌట్ వన్ అనదర్. ఐ అడ్మైర్డ్ దెమ్, దే అడ్మైర్డ్ మీ. వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు, నేను వాళ్ళని ఇన్స్పైర్ చేశాను. అంటే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, నేను వాళ్ళని మెచ్చుకున్నాను అని. నా జీవితంలో నేను సాహసం యొక్క స్ఫూర్తితో సమరం చేస్తూ జీవితంలో ముందుకు సాగిపోవడానికి శత్రువులే కారణమే నిలిచారు. చూడండి, ఆయన జీవితంలో, రామ్తా గారి జీవితంలో సాహసం చేస్తూ ముందుకు సాగడానికి ఆయన శత్రువులే సాయం చేశారట. వాళ్ళు కారణమయ్యారు వాళ్ళు. అంటే ఎంత అద్భుతంగా వెళ్ళడానికి. ఇది ఒక అద్భుతమైన విషయం కాదంటారా? శత్రువులే లేకపోతే నేను ఓనాయి మహానగరాన్ని విడిచి బయటకు వెళ్ళేవాడినే కాదు. ఎట్లా ఉండేదంటే, ఆ శత్రువులే లేకపోతే ఆయన ఆ నగరాన్ని విడిచేసి బయటికి వెళ్ళేవాడు కాదు. తన శక్తి సామర్థ్యాలని రెట్టింపు చేసుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి తనను తాను సాహసవంతుడిగా తయారు చేసుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి ఆ నగరం మీద దండెత్తాడు అనమాట. అంటే చూడండి, అక్కడ శత్రుత్వం పెంచుకొని బయటికి వెళ్ళిపోయి తను సాహసవంతుడిగా మారి మళ్ళా వచ్చాడు. అదే కానీ జరుగుండకపోతే నేను అందరి వాళ్ళలాగా సామాన్యంగా పెళ్లి చేసుకొని గృహస్థుడిని అయిపోయి హీనమైన స్థితిలో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఏ ప్రార్థనా మందిరానికో ఒక పూజారిలాగా ఉండిపోయేవాడిని. అంతే కదా, మామూలుగా లైఫ్ని లీడ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, సంసారం, పిల్లల్ని కనడం, ఏదో ఒక వాళ్ళందరినీ పోషించాలి కాబట్టి ఏదో ఒక పని చేసుకోవడం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేయడం, అలా సామాన్యంగా మిగిలిపోయేవాడిని. అలా కాకుండా నా శత్రువులు వాళ్ళు నా మీద తలపెట్టిన దౌర్జన్యాలు నాలోని స్ఫూర్తిని రగిల్చి నా జీవితానికి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని అందించారు. అలా కాకుండా, ఎందుకంటే ఇక్కడ ఈయన జీవితంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలాంటి లైఫే ఉండాలని కాదు ఫ్రెండ్స్. ఆయన జీవితంలో చిన్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాడు, ఎంతో ఆర్థికంగా అంటే తిండి లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు. అది అతనిలో పట్టుదలను పెంచింది. అందరూ ఇతన్ని అవమానించడం, దూషించడం, తక్కువగా చూడడము, వీళ్ళని అందరినీ అంటరాని వాళ్ళుగా ఉంచడం, ఇది చేయడం వలన అతనిలో ఒకలాంటి స్వభావం పెరిగిందనమాట. ఇది రావణాసురుడి లైఫ్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే రావణాసురుడు కూడా చిన్నతనంలో ఒక పండితుడికి కొడుకైనా కూడా వాళ్ళని రాక్షస జాతికి చెందిన వాళ్ళుగా, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చాలా ఇచ్చేశారు. అది ఎప్పుడైతే అతనిలో ఉందో అది ఒక క్రోధం, ఒక ఇదిగా మారి నేను ఎందుకు తక్కువగా ఉండాలి, నేను అధికంగా అవ్వాలి అని అతను అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కాకపోతే అతను అంత జ్ఞానవంతుడు, కానీ అహంకారం వలన అతని జ్ఞానం అంతా అణచివేయబడింది. సో ఇక్కడ అలాగే రామ్తా గారు ఇక్కడ అహంకారాన్ని చూపించలేదు, కానీ ఆయన ఎప్పుడైతే తను ఎదుగుదలకి కారణాలు ఎవరైతే అయ్యారో వాళ్ళని మించి వెళ్తూ తన సాహసాన్ని చేస్తూ చివరికి ఒకానొక దశకొచ్చేటప్పటికి నేను ఎందుకు ఇటువంటి చేశాను, ఇటువంటి పనుల ద్వారా నేను ఏం పొందాను, ఏం పోగొట్టుకున్నాను అనేది ఆయన తెలుసుకున్నారనమాట. తెలుసుకుని అక్కడ లైఫ్ని మార్చేసుకున్నారు, తన జీవితాన్ని. అంటే ఇప్పుడు ఆ యొక్క శత్రువుల ద్వారా అతను తానేంటో తను తెలుసుకోగలిగారు, వాళ్ళు పెట్టే వాటి ద్వారా తను ఎదగగలిగారు. అందుకే చెప్తున్నారు, వాళ్ళు నా జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చారు. నేను ఇంత సాహసవంతుడిగా తయారవడానికి వాళ్ళే నాకు కారణమయ్యారు. అందుకే ఆ దైవం వాళ్ళని సదా ప్రేమించాలని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు సాయం చేశారు కదా ఎదగడానికి. అందుకని ఆ దైవాన్ని సదా ఏం కోరుకుంటారంటే ఎప్పుడూ వాళ్ళు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు. శత్రువులని సైతం ప్రేమించగలిగే పరిపక్వత నాకు ఎవరి వల్ల లభించింది?
మరి శత్రువుల్ని సైతం ప్రేమించగలిగే ఆ పరిపక్వత వస్తేనే కదా మనం వాళ్ళని అంత ప్రేమించగలుగుతాం, మనకి బాగా విపరీతమైన నష్టం చేసిన వాళ్ళని మనం ప్రేమించగలుగుతామా ఫ్రెండ్స్? నిజంగా మనం చెప్పాలంటే మనం చిన్న చిన్న కారణాలకే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించడం వదిలేస్తున్నాం. కానీ మన జీవితాలను బాగా దెబ్బతీసే సంఘటనలు మనకి చేసినా వాళ్ళని ప్రేమించగలిగే అంత పరిపక్వత మనలో ఎప్పుడు కలుగుతుంది? మరి ఈయనలో అది కలిగింది. నాకెవరి వల్ల లభించింది? కేవలం శత్రువుల వల్లే. అలాంటి శత్రువులు నా జీవితంలో తారసపడడం వల్లనే నేను చూస్తుండగానే నా శత్రువులందరూ తనువు చాలించారు. చూడండి, అటువంటి వాళ్ళ ద్వారానే ఈయన అంత పరిపక్వత అయ్యారంట. అంటే ఆ శత్రువులందరూ కూడా అటువంటి దుర్మార్గపు పనులు చేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు త్వరగా. వాళ్ళు చేసిన ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు ఏది చేస్తే దాని ఫలితాన్ని ఖచ్చితంగా పొందే తీరుతారు. కానీ ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం వారి పట్ల అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎప్పుడైనా అనుభవించాల్సిందే. మరి అటువంటి అనుభవం చేసినప్పుడు మనం కూడా వాళ్ళు చేసినట్లే మనం చేస్తే మనం కూడా ఆ స్థితినే కదా పొందేది. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ఆ స్థితిలోకి వెళ్లకుండా, అంటే అవతల వాళ్ళు చేసిన దుర్మార్గపు పనులు చేయకుండా మనం మనలో ఉన్న ఆ స్థితుల్ని మార్చుకోగలుగుతాం. ఆ మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఉన్న ఆ దివ్యత్వం అనేది వెలికి వస్తుంది. ఇప్పుడు ఒకటి ఎవరైనా మనకి ఇబ్బంది కలిగించారు, మరి వాళ్ళు చేసిన పని మనం కూడా చేస్తే, అంటే వీళ్ళు నన్ను మోసం చేశారు కదా, నేను కూడా మోసమే చేద్దాము అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఏమీ ఉండదు కదా. అంటే ఏమవుతున్నాం? మనం కూడా వాళ్ళలాగా తయారవుతున్నాం. కానీ అక్కడ జరగాల్సింది అది కాదు. వాళ్ళు చేసిన మోసం ఎందుకు జరిగింది? మనం ఏ స్థితిలో ఉండడం వల్ల జరిగింది? మనం అమాయకత్వంగానో లేకపోతే మనకు తెలియనితనంతోనో మనం చేతగానితనంగా ఉండడం వలనో జరిగింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మన ఈ స్థితిని మనం చేంజ్ చేసుకోవాలి. దానికి కావలసిన జ్ఞానాన్ని మనం పొందాలి. పొందినప్పుడు ఏం చేస్తామంటే ఇంకొకసారి అటువంటి స్థితి మన జీవితంలో జరగకుండా మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు శత్రువులుగానే ఉంటూ మనము మన స్థితిని ఎవేకన్ చేసుకునేదానికి ఇప్పుడు అది జరగలేదనుకోండి ఆ సంఘటన, అప్పుడు మనం ఇలాగే ఉండిపోతాం కదా, ఎప్పుడు అదే స్థితిలో. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మన లోపల ఉన్న మనలో అసలైన శక్తి, మనలో ఉన్న క్వాలిటీ మారుతుందన్నమాట. సో ఇది ప్రతి ఒక్కరికి ఇది జరిగితేనే నేను మారుతానేమో అనేది కాదు. అక్కడ కొన్ని మన లైఫ్లో మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలకి దుఃఖాలకి కారణాల కోసం చెప్తున్నాను ఇది. అంటే మనం ఎప్పుడో ఎవరో ఒకరి ద్వారా ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉంటాము ఎక్కడో ఒక చోట. సో అవి ఎందుకు వస్తున్నాయి? శత్రువులను కూడా నేను ఎలా ఒకసారి క్షమాపణలు అడుగుతాం మనం ధ్యానంలో కూర్చొని. నేను ఏ జన్మలో అయినా నీకు హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించాను. అది కూడా ఒకసారి మనం మనస్ఫూర్తిగా అడగలేము అక్కడ. ఎందుకంటే లోపల మనకి వాళ్ళు చేసిన పనులే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. మరి అవి ఎక్కువగా మనం రిపీట్ చేసుకోవడం ద్వారా దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ జరిగిపోయిన సంఘటన అయితే మారదు, కానీ అవతల వాళ్ళలో మార్పు వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేయండి. కానీ ఆ సంఘటన ద్వారా మనలో ఏ మార్పు వచ్చింది, మనం ఆ విషయాల పట్ల మనం కుంగిపోతున్నామా లేకపోతే మనల్ని మనం అవేకెన్ చేసుకుంటున్నామా, ఇంకాస్త జ్ఞానం వైపు వెళుతున్నామా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇంకా చూడండి ఏం చెప్తున్నారంటే, అలాంటి శత్రువులు నా జీవితంలో తారసపడడం వలనే నేను చూస్తుండగానే నా శత్రువులందరూ తనువు చాలించారు. వాళ్ళు తనువు చాలించిన తరువాత మరణానంతర జీవితంలో నా శత్రువులతో కలిసి ఆ తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఎంత మధుర రసాన్ని ఆస్వాదించాను. చూడండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మరణం తర్వాత జీవితంలో వాళ్ళతో ఆ శత్రువులతోనే కూర్చొని ఆ మధుర రసాలని జ్ఞాపకం చేసుకున్నారంట. అవి చెప్పుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరణానంతర జీవితంలో మా కలయిక వలన పెద్ద పెద్ద భవంతుల్లో జరిగేవి. మరణానంతర జీవితం తర్వాత వాళ్ళు ఒక పెద్ద పెద్ద భవంతుల్లో కలిసేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. అలాంటి ఉన్నతమైన భవంతుల్లో సమావేశమై ఎంతో ప్రేమగా ఒకళ్ళనొకళ్ళని అభినందించుకుంటూ అప్పట్లో జరిపిన ఆ భీకర పోరులో, అంటే అక్కడ ఒకళ్ళనొకళ్ళను అభినందించుకుంటూ
అప్పుడు జరిగిన ఆ యుద్ధాలలో జరిగిన గాయాల్ని, నువ్వు చూడు నాకు నా మెడ మీద కత్తి పెట్టావు, లేకపోతే నా కంఠాన్ని నరికేశావు, లేకపోతే నా కాలు నరికేశావు, అలా జరిగిన సంఘటనల్ని వాళ్ళు ఒకరికొకళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళట. నిజానికి మరణానంతర జీవితంలో మాకు ఆ భౌతికమైన శరీరాలు లేకపోయినా మేము తలుచుకున్నంత మాత్రాన ఆ శరీరాలు మాకు లభ్యమవుతాయి. అలా మా శత్రువులు చేసిన గాయాలు కూడా ఓ తీపి గుర్తులుగా, మధురానుభూతులుగా మిగిలిపోతాయి. అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక సినిమానే తీసుకున్నాం అనుకోండి. ఆ సినిమాలో విలను ఉంటాడు, హీరో ఉంటాడు. విలను ఎంతో సాడిజంగా చేస్తాడు, ఎన్నో కష్టాలు పెడతాడు. అది అంతవరకే పరిమితం అవుతుంది కదా. సరే, వాళ్ళు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత బయట కూర్చున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు సహజంగానే ఫ్రెండ్స్గానే ఉంటారు. కానీ సినిమాలో మాత్రమే శత్రువులు అవుతున్నారు. బయట ఆ శత్రువులతోనే నువ్వు ఆ సీన్ బాగా చేసావు, నువ్వు ఇంకా నాకు ఇలా చేసావు, అలా చేసావు అని ఆ సీన్ గురించి వాళ్ళు చర్చించుకొని నవ్వుకుంటారు. నువ్వు ఇంత విలనిజం అక్కడ చూపించావు, నన్ను ఇంత హింస పెట్టావు, నువ్వు బాగా నటించావు అని చెప్పుకొని నవ్వుకుంటారనమాట. అంటే ఒక మధురమైన అనుభూతిగా వాళ్ళు మార్చుకుంటారు. అదే ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారు. ఈయన ఎంతోమందితో యుద్ధాలు చేసి ఎంతోమందిని సంహరించారు కదా, ఎంతోమందిని నరికేసిన ఇది ఉంది. అప్పుడు తర్వాత వీళ్ళు మరణానంతరం తర్వాత వాళ్ళందరూ, ఆ శత్రువులంతా పెద్దవాళ్ళే చనిపోతారు కదా, ఆ తర్వాత వాళ్ళందరూ కలిసినప్పుడు అప్పుడు నువ్వు ఆ యుద్ధంలో నన్ను ఇలా చేశావు, నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేశాను అని అవన్నీ చెప్పుకొని వాళ్ళు ఒక మధురమైన అనుభూతులుగా చెప్పుకొని నవ్వుకునేవాళ్ళట. మరణానంతర జీవితంలో మా సంభాషణలు ఏ రీతిగా సాగేవంటే, అప్పట్లో నువ్వు నన్ను ఎలా పరిగెత్తించావు గుర్తుందా? పరిగెత్తి కొడతారు కదా, అలా అవి. నేను నీ చెవినే నరికి నీకే రుచి చూపించిన ఆ భయంకర సంఘటన గుర్తుందా? నీ చెవిని నరికేసి ఆ చెవిని నీకే తినిపించాను, ఆ సంఘటన నీకు గుర్తుందా? ఇలా వాళ్ళు చేసిన పనులు, అంటే ఆ భౌతిక జీవితంలో వాళ్ళు ఏవేవైతే చేశారో వాటి యొక్క గుర్తులు చెప్పుకొని వాళ్ళు అది ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ శత్రుత్వం లేదు కదా. శత్రువుగా ఉన్నప్పుడు ఏం జరిగింది? హింసా ధోరణిలో జరిగింది. నరకడం, మాటలతోటి చేతలతోటి హింస పెట్టడం, బాధ కలిగించడం, ఇవన్నీ జరిగింది. కానీ ఇక్కడ అయిపోయిన తర్వాత అదంతా కూడా వాళ్ళు జోక్స్ లాగా చేసుకోవడం జరిగింది. ఇంకా గుర్రాల మీద పరిగెత్తేటప్పుడు నేను నిన్ను గుర్రం మీద నుంచి పడవేశాను, నువ్వు నన్ను ఇలా చేశావు, ఇట్లాంటి సందర్భాలు అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే, ఓ మహాకవి అన్నట్లు జీవితం ఓ వింత నాటకం. ఆ నాటకంలో అందరూ కేవలం సరదాగా నటించే పాత్రధారులే. జీవితం అనేది ఒక నాటకం లాంటిది, ఒక వింత నాటకం. దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా సరదాగా నటించే పాత్రధారులు. సరే, మనం ఇప్పుడు మీకు శత్రువులు మీకు ఏమి ఇచ్చారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అసలు ఆ శత్రువులు మనకి ఏమి ఇచ్చారు? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, శత్రువుల ద్వారా ఎంతో నేర్చుకున్నానని ఆయన చెప్పారు కదా. శత్రువుల ద్వారా ఎంతో నేర్చుకున్నా అని చెప్పినప్పుడు ఆ శత్రువులు ఏమిచ్చారు? నిజానికి శత్రువులని ప్రేమించడం ఎలా సాధ్యం? ఇది చాలా కష్టమైన విషయం. మరి శత్రువుల్ని ప్రేమించడం సాధ్యమవుతుందా? క్షమించడం సాధ్యమవుతుందా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా శ్రద్ధగా అర్థం చేసుకోగలగాలి. అదేమిటంటే, మీ శత్రువులే మీ జీవితంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇది అసలు మనం అంగీకరిస్తామా ఫ్రెండ్స్? మీ శత్రువులే మీ జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అట. ఎందుకంటే మీ జీవితంలో మీకు స్నేహితుల కన్నా శత్రువుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఫ్రెండ్స్ గురించి కంటే ఇప్పుడు మన గురించి 10 మంది మన వెల్ విషర్లుగా ఉంటే వీళ్ళందరినీ వదిలేసి మనల్ని పట్టించుకొని ఒకళ్ళ గురించి ఆలోచిస్తాం. మనల్ని పట్టించుకోకుండా మనల్ని దూరం పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించే ఆలోచిస్తాం. ఇక్కడ మన చుట్టూ ఒక 10-20 మంది మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని మన శ్రేయోభిలాషులుగా, మన మంచి కోరుకునే వాళ్ళు, మనం ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఏదైనా కానివ్వండి, వీళ్ళందరి గురించి వదిలేస్తాం. ఆ ఒక్క వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. మరి వాళ్ళ గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు మీ జీవితంలో అంత ప్రాముఖ్యత వహిస్తున్నారంటే దీనికి అసలు కారణం ఏమిటి? మరి ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకే అంత ప్రాముఖ్యత, మరి ప్రాముఖ్యత లేకపోతే అంతసేపు ఆలోచిస్తాం వాళ్ళ గురించి? మరి అసలు కారణం ఏంటి?
ప్రేమించడం అంటే ఇవ్వడం అని, సమర్పించడం అని, ప్రసాదించడం అని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. అసలు ప్రేమించడం అంటే ఇవ్వటం, సమర్పించడం, ప్రసాదించడం అని మనం తెలుసుకున్నాం. మరి అంత తీవ్రంగా విభేదిస్తున్న శత్రువులకి మీరు ఎలా ఇవ్వగలుగుతారు? మరి ప్రేమ అంటే ఇవ్వడం, ప్రసాదించడం, సమర్పించడం. మరి అంత తీవ్రంగా వ్యతిరేకించే ఆ శత్రువులకి మనం ఎలా ఇస్తాము? ఈ ప్రేమను ఇవ్వగలుగుతామా? అసలు మీ శత్రువులకి మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు? ఇంకా ఆలోచిస్తున్నారా? అసలు మన శత్రువులకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఇది ఆలోచించాలి కదా. ప్రస్తుతం ప్రేమ గురించి నేను మీకు చెప్పిన బోధన అంతా వాళ్లకు మీ కానుకగా ఇవ్వండి. అది ఒకే పాయింట్లో చెప్పారు. ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు బోధన చేశానో ప్రేమ గురించి, దానిని ఒక కానుకగా వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఎవరికి? మనకి ఎవరైతే మన లైఫ్లో శత్రువులు అనుకుంటున్నామో వాళ్ళకి అది ఇవ్వమంటున్నారు. ఇక్కడ మీరు ఓ విషయం చాలా శ్రద్ధగా గమనించండి. ఇది మీ జీవితం. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీ శత్రువుల చేతుల్లో లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మన జీవితం. ఈ మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఎదుటి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. మన శత్రువుల చేతుల్లో లేదు. మన జీవితం మన చేతిలోనే ఉంది. మీలో పుట్టిన ఆ ప్రేమధార వాళ్ళ వద్దకు చేరాలంటే మీ వంతు ప్రయత్నంగా మీరేం చేయాలి? ఇప్పుడు దాకా మనం చాలా విన్నాము. ప్రేమ ఎలా ఉంటుంది, అది ఎవరితో ఎలా ఉండాలి, మనలోనే ఎవేకనైన ప్రేమని మనం ఎలా ఎవేకన్ చేసుకోవాలి, ఎలా వికసింప చేసుకోవాలి, మరి ఆ ప్రేమధారని మనం కురిపించగలిగే స్థితికి వచ్చాము. మరి ఆ ప్రేమధార మరి వాళ్ళ వద్దకు వెళ్ళాలి అంటే, ఆ శత్రువుల దాకా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? క్రూరమైన శత్రువుల పట్ల అంత జాలి దయ ఎలా చూపగలుగుతారు? అంత క్రూరత్వం మన మీద చూపించిన వాళ్ళ పట్ల మనం జాలి దయ ఎలా చూపించగలుగుతాం? ఎలా అంటే మీ హృదయంలో ఏర్పడిన పరివర్తన వలన, మీ ఆలోచన సంవిధానంలో ఏర్పడిన పరిపక్వత వలన, మీ సహజత్వం వలన, మీ దివ్యత్వం వలన, సర్వోత్కృష్టమైన మీ దివ్యత్వంలో మీరు స్థితమైనప్పుడు సహజంగానే మీరు ఈ రీతిగానే ఆలోచిస్తారు. చూడండి, అంత నన్ను ఇంత చేసిన, నా జీవితమే నాశనమైపోయేలాగా చేసిన ఆ శత్రువుని ఏమి ఇవ్వగలుగుతాం? ఆ ప్రేమని ధారని ఎలా పంపించగలుగుతాం? ఎలా క్షమించగలుగుతాం అంటే, చూడండి, మీ ఆలోచన అంటే మీ హృదయంలో ఏర్పడిన, ఇప్పటిదాకా మనం ఏం చేసాము? మన హృదయంలో ఆ ప్రేమతత్వం రావాలని, ఆ క్షమాతత్వం రావాలని ఏ జ్ఞానమైతే తీసుకొని దాన్ని వెలిగించామో, ఎప్పుడైతే అది మన లోపల కలుగుతుందో, మన హృదయంలో అంత ప్రేమస్థితి కలుగుతుందో, అప్పుడే మనం ఆ ప్రేమధారని వాళ్ళ దగ్గరికి పంపించగలుగుతాం. అంటే ఇందాక చెప్పుకున్నాం మనం నిన్నటి ఎపిసోడ్లో, ఆ ప్రేమధారలో ఈ కుళ్ళు, కుతంత్రాలు, ఆ ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు అన్నీ కొట్టుకుపోతాయని. ఎప్పుడైతే మనం ఆ ప్రేమధారని కురిపించగలుగుతామో అందులో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా ఆ శత్రువుల మీద ఏ స్థితి మనలో ఉండదన్నమాట. ఒకే ఒక స్థితి, ఆ దైవత్వ స్థితి. అలాగే మన దివ్యత్వం. ఇంకా ఇక్కడ దివ్యత్వం ఎవేకనయ్యాక ఇంకా శత్రువు ఎవరు ఉంటారు? ఇక్కడ అందరూ ఒకటే కదా, అక్కడ సమానత్వమే కదా, అందరూ మన సహోదరులే కదా అనే భావన మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఆ ప్రేమధారని వాళ్ళ దగ్గరికి పంపించగలుగుతాము. అంటే మన ఆలోచన విధానం కూడా చేంజ్ అవుతుంది. ఓ నా ప్రియ శత్రువా, నిజమే, నా జీవితంలో చాలా కాలం నిన్ను తీవ్రంగా వ్యతిరేకించాను. నిన్ను తలుచుకుని కోపంతో ఊగిపోయాను. నువ్వు చేసిన అకృత్యాలను తలుచుకుని పగతో రగిలిపోయాను. ఇక్కడ చెప్తున్నారు, ఓ శత్రువా, నా ప్రియమైన శత్రువా, నువ్వు చేసిన అకృత్యాలను తలుచుకొని నేను పగతో రగిలిపోయాను, ఊగిపోయాను. కోపంతో మనం ఎప్పుడూ కూడా నిద్ర లేకుండా, తిండి తినకుండా మనం ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాము. కానీ నాకు జ్ఞానోదయం కలిగిన తర్వాత నీ పట్ల నా అభిప్రాయం మారుతూ వచ్చింది. నీ పట్ల నాలో ఏర్పడిన శత్రుత్వం కూడా క్షణికావేశం మాత్రమే అయ్యింది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనలో కలుగుతుందో, ఓహో ఇది నాకు జరిగింది అంటే నేను ఇక్కడ నన్ను నేను మార్చుకోవాల్సిన స్థితి ఏదో ఉంది, దీని ద్వారా నాలోనే నన్ను ఎవేకన్ చేసుకోవాలనే జ్ఞానం ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్? మనము ఆ శత్రుత్వాన్ని మర్చిపోతాము. ఇక అసలు వాళ్ళ మీద మన దృష్టి ఉండదు. అక్కడ ప్రేమిస్తామా,
ఏమీ ఉండదు. ఆ ప్రేమ ద్వేషము అంతా ఈక్వల్ అయిపోతుంది అనమాట. అంటే ఆ శత్రుత్వం అనేది కూడా క్షణికమైపోతుంది. కోపం వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఒకసారి మనకు గుర్తుకొచ్చింది అనుకోండి వాళ్ళు చేసిన పనులు, ఆ క్షణం బాగా కోపం వస్తుంది, కానీ ఒక క్షణాల్లో అది క్లియర్ అయిపోతుంది అన్నమాట. మరికొన్ని విషయాలు ఈ శత్రువులతో ఈ ప్రేమ ఎలా చూపించాలి, ఎలా ఉండాలి అనేది మరి కొన్ని విశేషాలు మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.